హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. ఇలా చేస్తే చాలా అంటే చాలా బాగుంది. రైస్ చేస్తే ఈ టైప్‌లో చేసుకోవాలండి. చాలా ఈజీగా, టేస్టీగా, చాలా సింపుల్‌గా దీన్ని తయారు చేసుకోవచ్చండి. ఒక్కసారి ఈ టైప్‌లో తయారు చేసి టేస్ట్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టరండి. దీన్ని లెమన్ రైస్ అంటారు. ఓకేనా? ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. ఎలా చేశానో, ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్‌లోకి వెళ్దామా? చాలా కొత్తదనంతో సూపర్‌గా ఉందండి. ముందుగా మనం ఒక 4 అయితే నిమ్మకాయలు తీసుకునేసి శుభ్రంగా కడిగి వాటిని మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అడ్డంలో 2 భాగాలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇవి ఏందంటే బాగా రసం వచ్చే కాయలైతే ఒక 4 సరిపోతాయండి. లేదా కొంచెం రసం తక్కువ ఉండే కాయలైతే 1, 2 కాయలు ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. ఓకేనా? ఏందంటే ఇవి రసం వచ్చేదాన్ని బట్టే మనం ఇవి తీసుకోవాలండి. ముందుగా మనం ఏం చేయాలంటే కొంచెం నిమ్మకాయని నలిపి పెట్టుకుంటే ఏందంటే సింపుల్‌గా రసం వచ్చేస్తదండి. ఓకేనా? ఆ టైప్‌లో మనం చేసుకునేసి ఇలాంటి ఒక జాలి లాంటిది పెట్టుకునేసి అంటే టీ వడపోసుకునే జాలి ఉంటుంది కదా! అలాంటిది పెట్టేసుకునేసి దీంట్లో ఇలా పిండేసుకోవాలండి. లేదా నిమ్మకాయలు రసం పిండుకునే ఆ మిషన్ ఉన్నా సరే దాంతో ఒత్తేసుకోవచ్చు. కాకపోతే ఏందంటే ప్రతి దిక్కులా అలాంటిది ఉండదు కాబట్టి ఈ విధంగా చూపిస్తున్నాను. అంటే నా దగ్గర ఉన్నది. కాపోతే జనాలకి చూపిస్తున్నాను. ఈ టైప్‌లో ఏందంటే సింపుల్‌గా అండి గింజలు గానీ, అందులో ఉండే తోడకలు గానీ ప్రతి ఒక్కటి కూడా సింపుల్‌గా బయటికి తీసేసుకోవచ్చు. కానీ ఏందంటే ఒక్కసారి ఈ నిమ్మకాయ రసం చూస్తేనే ఎవ్వరికైనా నోరు ఊరాల్సిందే అండి. దీంతో ఇంకా మనం రైస్ తయారు చేస్తే పుల్ల పుల్లంగా, కారంగా ఇంకా ఎంత బాగుంటదో ఆలోచించండి. కానీ చాలా అంటే చాలా బాగుందండి. ఓకేనా? ఈ టైప్‌లో మాత్రం ఖచ్చితం చేసి చూడండి. ఇలా సింపుల్‌గా రసం తీసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని పక్కనైతే పెట్టేసి స్టవ్ మీద కొంచెం ఆయిల్ పోసుకున్న ప్యాన్ అయితే పెట్టుకునేసి దాన్ని కొంచెం వేడెక్కనిచ్చి వేరుశెనగపప్పులండి అవి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు వేసేసుకోవాలి. ఆయిల్ కూడా ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే వేసానండి. ఓకేనా? ఇప్పుడు వీటిని ఈ వేరుశెనగపప్పుల్ని కొంచెం దోరగా వేగనిచ్చుకోవాలి. వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లో వచ్చేసి పచ్చెనపప్పు 1 టేబుల్ స్పూను, గుండు మినపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకునేసి వీటిని కూడా ఇలా కలుపుతూనే మంట మీడియంలో ఉంచుకునేసి మంచి దోరగా వేగనిచ్చుకోవాలి. మంట హైలో ఉంచుకునేసి మాడిపోయే ప్రయత్నం మాత్రం చేసుకోవద్దండి. ఇవి ఎంత బాగా ఫ్రై అవుతాయో మనకంత మంచి రుచి వస్తుందండి. దీంట్లో జీడిపప్పులండి నేనైతే ఒక 8 దాకా మధ్యలోకి ఇలా విడదీసి వేసానండి 2 పప్పులుగాను. ఇంకా కొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చండి. అవి జీడిపప్పులు ఆరోగ్యానికి మంచిదే, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. వీటిని కూడా కొంచెం దోరగా వేగనిచ్చుకునేసి ఇవన్నీ కాస్త వేగిన తర్వాత ఇప్పుడండి 1 టేబుల్ స్పూన్ అయితే ఆవాలు వేసేసుకునేసి ఆ తర్వాత జీలకర్ర అండి అదొక సగం టేబుల్ స్పూన్ వేసుకునేసి ఇప్పుడు పచ్చిమిరపకాయలు చీరినియండి ఒక 5 దాకా వేసుకునేసి ఎండుమిరపకాయలు ఒక 4 దాకా ఇరిసి వేసి ఇంగు పొడండి చిటికెడు టేస్ట్‌కి సరిపడా వేసుకునేసి ఇలా వీటిని కూడా మనం బాగా వేగనిచ్చుకోవాలి. ఇవన్నీ కూడా సన్న మంట మీద మనం ఎంత బాగా వేంచుతామో అంత మంచి టేస్ట్ వస్తుందండి. ఈ పసుపు వచ్చేసి దాదాపు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చండి. ఓకేనా? ఇవి మొత్తాన్ని కూడా మనం కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టైప్‌లో బాగా ఫ్రై చేసి ఆ తర్వాత కరివేపాకు ఒక పిడికెడు దాకా వేసుకోవచ్చండి. మంచి స్మెల్ వచ్చేది తీసుకునేసి వేసుకొని దీన్ని బాగా కాస్త చిటపటలాడనివ్వాలి. ఈ టైప్‌లో చిటపటలాడిన తర్వాత ఇప్పుడేం చేద్దామంటే దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. ఓకేనా? స్టవ్ ఆఫ్ చేసేసి ఆ నూనె కాస్త వేడి ఉండంగానే ఇప్పుడు మనం ఇందాక పిండి రెడీ చేసి పెట్టుకున్న ఈ నిమ్మకాయ రసాన్ని అందులో పోసేసుకోవాలి. పోసిన తర్వాత అంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతేనండోయ్ ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ వేడి నూనెలోనే ఈ పులుపు అన్నది సరిపోద్దండి. అంటే దీనికి స్టవ్ ఆన్ చేసి ఉడికించే అవసరం అయితే ఉండదు. ఓకేనా? నిమ్మకాయ రసం పోసినప్పుడు అది ఉడికితే ఏందంటే కొంచెం చేదొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని ఎక్కువ శాతం ఉడికించకుండా ఇప్పుడు తీసేసి ఆ తర్వాత అన్నం ఒక బౌల్లోకి వేసి పెట్టుకోవాలండి. నేను రైస్ ఎంత తీసుకున్నా అంటే పెద్దవాళ్ళైతేనేమో గట్టిగా 2 తినొచ్చండి. పిల్లలైతేనేమో 3 దాకా తినొచ్చు. అంత మందం రైస్ తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లో రెడీ చేసి పెట్టిన ఈ తాలింపు మొత్తాన్ని కూడా దాంట్లో వేసేసుకుందాం. అంటే ఈ పోపండి మనం ఫ్రై చేసింది. ఇప్పుడు దీంట్లో వేసేసి దీన్ని బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే ముందు మనం అన్నం రెడీ చేసినప్పుడు వండి
దీన్ని తీసి ఒక ప్లేట్లో పొల్లుగా రెడీ చేసి పెట్టుకోవాలండి, ఉండలు లేకుండా ఈ రైస్ని. ఆ తర్వాత దీంట్లో కాస్త ఆరనిచ్చి ఇలా పొల్లుగా రెడీ అయిన తర్వాత అప్పుడు ఈ పోపు పోసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అప్పుడేమవుద్దంటే ఉండ అన్న మాటే లేకుండా ఇలా విడివిడిగా రెల్లలుగా బాగా వస్తుందండి. ఓకేనా? ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర అండి. దీన్ని కూడా మనం శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే కట్ చేసి దాంట్లో వేసుకోవాలి. లేదంటే ఏంటంటే దీంట్లో కాస్త ఇసుక రెమ్మలు ఉండేసి మనం తినేటప్పుడు అక్కడక్కడ పంటి కింద పడుతూ ఉంటాయి. తినటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఇబ్బందేనండి. అందుకనేసి శుభ్రంగా కొత్తిమీరను కూడా కడిగి అప్పుడు వేసేసుకోవాలి. వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకునేసి ఈ విధంగా చూడండి, ఈ టైప్‌లో మిక్స్ చేసిన తర్వాత ఒక్కసారి ఇలా వేడిగా సర్వ్ చేసుకొని తినండి. ఎంత బాగుంటుందండి. ఇది ఇంకా చల్లారిన తర్వాత కూడా తినొచ్చండి. టేస్ట్ ఇంకా సూపర్‌గా ఉంటుంది. కాకపోతే ఏందంటే చెయ్యి పెట్టి కలబెట్టకుండా ఇలా గెంటితో రెడీ చేసి పెట్టుకునేసి దీన్ని ఒక రోజు మొత్తం స్టాక్ ఉన్నా కూడా టేస్ట్ మాత్రం ఎక్కడికి పోదండి. అంత బాగుంటుంది. ఓకేనా? ఈ టైప్‌లో ఖచ్చితంగా టేస్ట్ చూడండి. అప్పుడు మీరే అంటారండి, ఇలా చేస్తే చాలా బాగుందని. ఎప్పుడు మనకి స్పెషల్‌గా రైస్ చేసుకోవాలనిపించినా ఈ టైప్‌లో ఖచ్చితంగా చేసుకొని తింటారండి. ఇంట్లో ప్రతి ఒక్కరికి, అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేలా చాలా అంటే చాలా బాగుందండి.